మినీ మేడారం జాతరకు ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మేడారం గ్రామంతో పాటు పొలిమేర గ్రామాల్లో ఊరకట్టు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర మొదలవుతుంది. మండమెలిగి పండుగ నుండి మొదలై 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర కొనసాగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మరొక 3 రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వనదేవతలను దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి సీరియస్ ఆరే వడి బియ్యంతో పాటు పసుపు కుంకుమ బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని చెబుతున్న మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిని అరుణ్ కుమార్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళ మినీ మేడారం జాతరకు ఈ రోజు నుంచి మొదలైన పరిస్థితి. ఈరోజు 12 ఫిబ్రవరి కార్మిక పౌర్ణ శుద్ధి మనం జరుపుకుంటే 12, 13, 14, 15 తేదీలలో పూర్తిస్థాయిలో పెద్ద మొత్తంలో మినీ మేడారం జాతర జరుగుతుంది. ఈ మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు 2 తెలుగు రాష్ట్రాలే కాదు మరొక 3 రాష్ట్రాలు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోపోయి తన మొక్కులు చెల్లించిన పరిస్థితి. నిజంగా మినీ మేడారం జాతర సంబంధించి ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు, నుండి ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రధాన పూజారి అంటున్నారు. నమస్తే అండి. మినీ మేడారం జాతరకు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, ఏంటి ప్రత్యేకత ఏంటి, అసలు పెద్ద జాతరకు చిన్న జాతరకు ఏంటి తేడా ఏంటి? ఈ మహాజాతర అప్పుడు అమ్మవారిని ఈ సమ్మక్కం చిలకలగట్టు నుంచి సార్లమ్మన కన్నపల్లి నుంచి ఇటు గోవిందరాజు పగిడిదరాజు పూజాలు వీళ్ళందరినీ ఇక్కడ గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ మినీ మేడారం మండమెలిగే పండుగ అంటే కేవలం ఎవరి గుళ్ళల్లో వాళ్ళు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇదే రోజున ఇటు పూజలందరూ కలిసి మేడారం చేరుకొని రాత్రిపూట ఒక పొద్దులుంటూ జాగారాలు చేసుకుంటూ దాదాపు 12 నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకత అంటే ఇప్పుడు గతం అంటే పెద్ద జాతరకు దీనికి చంద్రపుష్పం అమ్మవారిని గద్దెల మీద తీసుకొచ్చిన కుంకుమ భరణి ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఓన్లీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంటే నాకు జనరల్గా మీ సాంప్రదాయ ప్రకారం పూజల కార్యక్రమాలు చేసుకుంటూ భక్తుల దర్శనం కూడా అంతే. కేవలం అంటే 2 సంవత్సరాలకు ఒకసారి మహాజాతర జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే చిన్న మండమెలిగ పండుగ చేస్తాం. ఈ పౌర్ణమి వేన్నెలలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తాం. మా ఇంట్లో నుంచి గుళ్ళోకి అట్లా గద్దెలోకి వెళ్ళి పూజలు నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా ఎంతమంది భక్తులు వస్తుంటారు? గతంలో జాతర కంటే చూసుకుంటే మినీ జాతర కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. అసలు ఈసారి అంటే గతం జాతర కంటే ఈసారి ఎక్కువ వస్తారు, ఎట్లా అంచనా ఇస్తుంది? దాదాపు 2 నెలల నుంచే భక్తులు తాకిడి అధికంగా ఉంది. నాకు తెలిసి ఈ 2-3 రోజులలో ఒక 10 లక్షల పైన అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఏదైతే చూస్తున్నాం మినీ మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న చూస్తున్నాం. మనం విజువల్స్ చూడవచ్చు. ఎందుకంటే గత పెద్ద జాతర కంటే కూడా మినీ జాతర తక్కువ అంతమంది పబ్లిక్ వస్తున్న పరిస్థితి. అంటే ప్రత్యేక పూజా కార్యక్రమం ఉంటాయి. పూజా కార్యక్రమాలతో మండమెలిగ పండుగ ఉంటుంది. మండమెలిగ పండుగ చుట్టూరా ఉన్నటువంటి మేడారంతో ఉన్నటువంటి గ్రామాలలో మండమెలిగ పండుగ చేస్తారు. ఆ మండమెలిగ తర్వాత అమ్మవారిని పూజ ఏదైతుందో ఆ మేడారం సంబంధించిన ప్రత్యేక పూజలను మాత్రం ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తారు. ప్రత్యేక కార్యక్రమాలు చేసి అమ్మవారికి ఎవరైతే భక్తులు వస్తారో భక్తులకు దర్శనం ఇచ్చి అమ్మవారు పునీతులైన పరిస్థితి ఉంది.